సర్వాంతరవ్యామి దేవుని స్వరము. మహాగణుడా, మహోన్నతుడా, పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ రోజునైనా నీ వాక్యమును వెల్లడిపరచనటుండగా నీ వాక్యం ద్వారా అనేక హృదయాలను ఆకర్షించి నీ తట్టు తిప్పి నీ రాజ్యం కొరకై సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామని మనవలను అడిగి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము సరిగా జీవించుట 15వ భాగాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి ఉప్పాల అనురాధ, త్రినాథ్ గారు, రవితేజ, చార్వి, నిహాన్, మనోజ్ ప్రభాకర్, రమ్యశ్రీ, విశాఖపట్నం, పెద్దవాల్తేరు. వీరు కీర్తిశేషులు అర్చా శకుంతలమ్మ గారి యొక్క 4వ కుమార్తె ఉన్నారు. కీర్తిశేషులు అర్చా శకుంతలమ్మ గారు దేవుని సంఘములో సుమారుగా 60 సంవత్సరాలు పనిచేసి 25/2/2019 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి సంఘము, కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ప్రత్యేకంగా త్రినాథ్ గారి యొక్క స్వస్థత కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మరి వారి కుటుంబము ఆర్థిక సమస్యలలో నుండి పైకి లేవనెత్తబడినట్లుగా ప్రభువు వారిని కనికరించి తన దివ్యమైన ఆశీర్వాదములను వారికి అనుగ్రహించలాగున ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. సరిగా జీవించుట 15వ భాగము. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 19 వచనాలను ఇప్పుడు మనము ధ్యానించుకుంటున్నాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరచి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనం చదువుకుందాం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలనే శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధము వలన వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై
నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తమై పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ భాగానికి పెట్టబడిన పేరు దేవుని కృప క్రీస్తునందలి నీతిమంతులుగా చేసి రక్షణ కలుగజేయు శక్తి గలదై ఉండు నిమిత్తము ఆదాము యొక్క పాపమునకు నియంత్రణ కలుగజేసింది. గత వారంలో మనము 14వ భాగాన్ని గురించి ధ్యానించాం. ఈ వారం మనము 15వ భాగంలోనికి వస్తున్నాం. ఇక్కడ పౌలు కృప మరణము అని ఉన్నటువంటి ఈ రెండు అంశాలను గూర్చి ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తున్నాడు. కృప వలన మనకు కలిగిన లాభం ఏమిటి, మరణం వలన మనకు కలిగిన నష్టం ఏమిటి అని ఇక్కడ కృపకు మరణానికి ఉన్న వ్యత్యాసాన్ని లేదా భేదాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. 15వ వచనములో, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. పాపము లేదా అపరాధము, ట్రాన్స్గ్రెషన్, సిన్, పాపము లేదా అపరాధము వలన అనేకులు చనిపోయారు. ఒకని అపరాధం వలన. ఆకాను అను ఒక మనుష్యుడు పాపము చేసినందున ఆ రోజు ఇశ్రాయేలీలు హాయి మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు 3,000 మంది సైనికులు చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తున్నది. ఒక్క ఆకాను పాపము 3,000 మంది ఇశ్రాయేలీలు మరణించుటకు కారణమైంది. అదే పౌలు అంటున్నాడు, ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినట్లుగా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఒక మనుష్యుని పాపము అనేకులు చనిపోవడానికి ఎలాగూ కారణమైందో, లేదా ఒక మనుష్యుని అపరాధము అనేకులు చనిపోవడానికి ఎలాగూ కారణభూతమైందో, యేసుక్రీస్తు అనేటువంటి ఆ కృపాదానము కూడా అనేకులు నీతిమంతులగుటకు కారణమవుతుంది అంటున్నాడు. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఇక్కడ అపరాధం అనేది దాని వలన వచ్చే తీర్పు, ఆ తీర్పు ఒక మనుష్యుని శిక్షావిధికి కారణమైంది. కానీ ఇక్కడ ఈ కృపావరం అనేది అనేకమైన అపరాధ మూలముగా వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపము విస్తరించింది, అనేకులను పాపులుగా మార్చింది. యావజ్జాతి పాపానికి లోనైంది. పాపము ఏమైందంటే పాపాలుగా మారే, అపరాధం అనేది ఏమైందంటే అపరాధాలుగా మారే, సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఈ కృపావరము అనేది అనేకమైన అపరాధములకు వచ్చినటువంటి దానముగా ఎంచబడింది. ఒక్క కృపావరము
అనేక అపరాధములకు విధించబడిన లేదా అనేక అపరాధములకు విడుదలగా అది నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. ఒక క్రీస్తు మరణము గూర్చి చెప్పుచున్నాడు. మానవులందరూ ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు, అనగా పితరుల కాలము, పితరుల యుగము, ఆదాము మొదలుకొని మోషే వరకును, ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగము, మోషే నుండి యేసుక్రీస్తు శిలువ మరణము వరకు 2500 సంవత్సరాలు. పూర్వము పితరుల కాలము 1500 సంవత్సరాలు. మొత్తము ఈ 4000 సంవత్సరాలు మానవ జాతి పాపాలకు, అపరాధాలకు లోనైపోయి గుట్టలు గుట్టలుగా పాపులు పెరిగిపోయారు. ఎప్పుడైతే క్రీస్తు శిలువలో మరణించాడో ఆ అపరాధములన్నిటికీ ఒకే ఒక విడుదల నీతి ద్వారా ఏర్పరచబడింది అని పౌలు చెప్పుచున్నాడు. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు నిత్య జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మరణం అనేది ఒకని అపరాధము వలన వచ్చింది. మరణం అంటే ఏమిటి? మరణము అంటే దానికి ఉన్న నిర్వచనం ఏమిటంటే ఓడిపోవడము, అపజయము, సఫలము కాకుండుట. అయితే ఒకని అపరాధం వలన యావత్ మానవ జాతి అపవాది యొక్క అధికారం కింద ఓడిపోయారు, నిష్ఫలులైపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణమును మానవ జాతి కొరకు అర్పించినాడో మరణము మూసివేయబడింది. మరణ ద్వారములు మూసివేయబడ్డాయి. మరణము ఇప్పుడు జీవముగా మారింది. ఓటమి జయముగా మారింది. క్రీస్తు శిలువలో, క్రీస్తు మరణములో జీవముతో పాటు అధికారము కూడా అనుగ్రహించబడింది. ఆదాము యొక్క అపరాధము అతనిని సాతాను యొక్క బానిసత్వంలోనికి హస్తగతమైపోయి అతని యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకునే విధంగా ఆదాము పాపము పరిణమిస్తే యేసుక్రీస్తు శిలువ మరణము జీవము కలుగునదై తాను కోల్పోయిన మహిమను, తాను కోల్పోయిన అధికారాన్ని, తాను కోల్పోయిన హక్కును మానవ జాతికి మరలా తిరిగి అనుగ్రహించబడేదిగా, పునరుత్పాదన చేయబడేదిగా పరిణమించింది అని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులు కందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైందో. ఆదాము పాపము చేశాడు, హవ్వ పాపం చేసింది. పాపం అంటే ఏం చేశారు? దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలాన్ని తిన్నారు. బైబిల్ ఏమంటుంది? పాపాన్ని, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు.
అందుచేత వాళ్ళు ఏమయ్యారు? దేవుని మహిమను కోల్పోయారు అన్నాడు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు, పొందలేకపోతున్నారు. పోగొట్టుకున్నాడు, అధికారం పోయింది, తోటలో నుండి బయటికి బహిష్కరించబడ్డాడు. యావత్ సృష్టి కూడా పాపానికి శాపానికి లోనైపోయింది, మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. ఈ నష్టమంతా ఆదాము యొక్క ఆజ్ఞాతిక్రమం వలనే ఏర్పడింది. క్రీస్తు మరణము ద్వారా మరలా పోగొట్టుకున్న అధికారము తిరిగి చేజిక్కుచున్నది. క్రీస్తు మరణము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ అధికారము, బానిసత్వము లోనికి వెళ్ళినటువంటి యావత్ మానవ జాతి ఏలుబడి చేయడానికి కారణమవుతుంది. అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైంది. జీవప్రదమైన నీతి విధించబడుటకు కృపాదానము. కృప అనేది క్యారెస్ అన్నాడు గ్రీకులో. కృప అంటే ఏమిటంటే యోగ్యత లేకపోయినా ఉచితముగా ఇచ్చేదేనే కృప అన్నారు. మానవులందరూ పాపానికి లోనయ్యారు. మానవులకు ఇవ్వడానికి ఏ విధమైన యోగ్యత వారికి లేదు. కానీ క్రీస్తు సిలువలో పాపిని క్షమించాడు. అందుకని ఆయన ఏమనంటే, దేవా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనుక వీరిని క్షమించు అన్నాడు. మానవ జాతిని క్షమించే అధికారం ఆయనకి ఇవ్వబడింది. క్షమిస్తున్నాడు ఆయన. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనుష్యుని పాపము వలన అనేకులు అవిధేయులుగా చేయబడ్డారు. ఒక మనుష్యుని యొక్క పాపము యావత్ సంతతిని, యావత్ జాతిని అవిధేయులుగా మార్చింది. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు అని బైబిల్ చెప్తుంది. పిలువబడిన పిలుపునకు అబ్రహాము విధేయుడై తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళాడు. విధేయత చూపించాడు. ఆ దర్శనము, ఆ పిలుపు. కానీ ఇక్కడ ఆదాము యొక్క పాపము యావత్ జాతిని అవిధేయులుగా మార్చింది. అయితే యేసుక్రీస్తు యొక్క విధేయత అందరినీ నీతిమంతులుగా చేస్తుంది. యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దేవుని స్వరూపం గలవాడయుండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునెను. అందుచేత ప్రతివాని మోకాలను యేసుక్రీస్తు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను కుడిపార్శ్వమునకు హెచ్చించి ప్రతి నామమునకు పైగా ఆయనను హెచ్చించాడు అని లేఖనము సెలవిస్తుంది. పేరు పొందిన ప్రతి నామము, ప్రతి నామము కాదు, పేరు పొందిన ప్రతి నామము. చార్లెస్ డార్విన్ అంటాం, పేరు పొందిన నామము. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం, పేరు పొందిన నామము.
విక్టోరియా మహారాణి అంటాం, పేరు పొందిన నామం. కొంతమంది ఫలానా వ్యక్తి తెలుసా అంటారు, పేరు పొందినటువంటి నామము. అట్లా పేరు పొందినటువంటి ఏ నామము ఉన్నా వారి అందరికంటే పై నామముగా ఆయన హెచ్చించబడ్డాడు. ఎందుకని ఆయన హెచ్చించబడ్డాడంటే ఆయన తండ్రికి విధేయత చూపించాడు. సిలువలో తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు, మరణము పొందేంతగా విధేయత చూపించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి అని తండ్రిని వేడుకున్నాడు. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తము కాదు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అని వేడుకున్నాడు. ప్రతి విషయంలో ఆయన తండ్రి చిత్తాన్ని కోరుకున్నాడు, అనగా విధేయత చూపించాడు. కనుక అనేకులు ఆయన మరణము వలన నీతిమంతులుగా మార్చబడుతున్నారు అని పౌలు అంటున్నాడు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ధర్మశాస్త్రం అనేది పాపం ఎలాంటిదో తెలియజేసింది. ధర్మశాస్త్రం అనేది ఎక్స్రే అనేది లోపల ఉన్నటువంటి జబ్బును కనిపెడుతుంది, లోపల ఉన్న వ్యాధిని కనిపెడుతుంది, కానీ విరుగుడు మాత్రం కాదు. మెడిసిన్ ఇచ్చినప్పుడే అది విరుగుడవుతుంది. అలాగే ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియజేసింది, విస్తరింపజేసింది. కానీ యేసుక్రీస్తు శిలువ మరణము దానికి విడుదలను కలుగజేసింది, రెమెడీ. అదే పౌలు అంటున్నాడు, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. పాపము విస్తరించుకుంటూ పోతుంది ప్రపంచాన్ని, కానీ దేవుని కృప కూడా అక్కడ అపరిమితముగా విస్తరిస్తూ ఉంది. అయితే పాపము మరణమును ఆసరగా చేసుకొని మానవులను వశపరుచుకోవాలని, లోపరుచుకోవాలి, భయపెట్టాలని చూస్తూ ఉంటే అక్కడ కృప అపరిమితముగా విస్తరించి మరణమును ఛేదించి మానవులకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నదని పౌలు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. అయా, నీ శిలువ మరణము యావజ్జాతికి విడుదలను, నిత్య జీవమును, పాప క్షమాపణను ఎలాగూ తీసుకొని వచ్చి అనేకులను విధేయులుగా ఎలాగూ మార్చగలిగిందో ఇప్పుడు మేము లేఖనము ద్వారా గ్రహించాం, ధ్యానించాం. చెప్పబడిన మాటలు శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరచండి. స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించండి, వారికొన్న అవసరాతులు తీర్చండి. తిరిగి మరలా వచ్చే వారము మరలా మేము ఈ రీతిగా మేమందరము ఇక్కడే ఇదే కార్యక్రమం తిరిగి కలుసుకుంటకు మమ్మల్ని నీ రక్తము ద్వారా భద్రపరచవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చి అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకముందు నుండి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఎందరైతే వీక్షించారో, ఎంతమంది అయితే విన్నారో నీ వాక్యాన్ని, వారి కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. దేవుని చిత్తమైతే వచ్చేవారం మరలా తిరిగి ఇదే సమయానికి ఇక్కడే కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని
ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించి భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.